నమస్తే స్పెషల్ డిబేట్కు స్వాగతం. బెయిల్ అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది గొడవ, కేసులు, పోలీసులు, కోర్టులు. ఏదైనా ఓ కేసులో నిందితులను కోర్టులో హాజరుపరచవలసి ఉంటుంది. కొన్ని చిన్నపాటి నేరాలకు సంబంధించిన కేసులను పోలీస్ స్టేషన్లోనే రాజీపరచడం జరుగుతుంది, లేదా స్టేషన్ బెయిల్ అనేది తీసుకోవచ్చు. అయితే కొన్ని తీవ్రమైన కేసుల్లో నిందితులను రిమాండ్కు పంపించడం, కోర్టు శిక్ష విధించడం, ఆ తర్వాత బెయిల్కు ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అసలు బెయిల్ ఎందుకు ఇస్తారు? నిందితుడికి బెయిల్ పొందేందుకు ప్రత్యేక చట్టాలు, హక్కులు ఏమైనా ఉన్నాయా? ఏ సందర్భాల్లో ఎలాంటి కేసుల్లో నిందితులు బెయిల్కు అప్పీల్ చేసుకోవచ్చు? వీటిపై మరింత సమాచారం తీసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ యువ న్యాయవాది, అలాగనే నవ తెలంగాణ అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బండి దీక్షిత్ ఉన్నారు. స్వాగతం సార్. నమస్కారం సార్, ఇప్పుడు ఏదైనా ఒక కేసులో నిందితుడికి బెయిల్పై విడుదలయ్యారు అంటుంటారు, అలాగనే బెయిల్ కోసం అప్పీల్ చేశారని, బెయిల్ తిరస్కరించారని, బెయిల్ మంజూరైందని అంటుంటారు కదా. అసలు బెయిల్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి? వాటి వివరాలు చెప్పండి. సార్, ఫస్ట్ మనం బెయిల్ అనే విషయాన్ని తెలుసుకోవాలి సార్. సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది బెయిల్ ఈజ్ ఏ రూల్, నాట్ జైల్ అని. జైల్ అనేది ఇట్ ఈజ్ అన్ ఎగ్జంప్షన్, బెయిల్ మాత్రమే రూల్లో ఉంటుంది. ఇంకోటి బెయిల్ ఎవరికి వస్తుంది అంటే నిందితుడు అని మనమే చెప్తున్నాం సార్. అక్యూజ్డ్ అంటాం. అక్యూజేషన్స్ అంటే మనం నిందని ఆరోపించినాము, అది రుజువు చేసుకొని ఆ నిందను నేరంగా రుజువు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఆ నేరం రుజువైన పక్షంలోనే అతను నేరస్తుడు అవుతాడు. కాబట్టి నేరం రుజువు అయ్యేంత వరకు హీ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ అన్ అక్యూజ్డ్. అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తిని ఆయన రేపటి నాడు భవిష్యత్తులో ఆయన నేరస్తుడు కావచ్చు, కాకపోవచ్చు. కాకపోతే ఆయన కోల్పోయినటువంటి ఆ కాలాన్ని, ఆయన నష్టపోయినటువంటి ఆ జీవితాన్ని తిరిగి మనం తీసుకురాలేము. కాబట్టి బెయిల్ అనేటువంటి అదొక ఐడియాలజీ సార్. బెయిల్ అనేది అదొక సింపుల్ థింగ్ కాదు. అది దాన్ని మనము అంటే ఎందుకంటే కోర్టు, పోలీసులు ఈ వ్యవస్థలో బెయిల్ అనేది చాలామంది నిరపరాధులను కాపాడడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇవి 4 రకాల బెయిల్స్ ఉంటాయి సార్. ఒకటి వచ్చేసి బెయిలబుల్ అఫెన్సెస్. అఫెన్స్ ఆధారంగా బెయిల్ ఉంటుంది. మనం చేసేటువంటి నేరం ఆధారంగా నిందితుడికి బెయిల్ ఇవ్వాలా లేదా అని కోర్టు నిర్ణయిస్తుంది. తర్వాత ఏ అఫెన్సెస్? బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్. బెయిలబుల్ అఫెన్స్ దా పేరులోనే ఉన్నది, బెయిల్ వచ్చేటువంటి నేరం. అది సెక్షన్ 478 ఆఫ్ కొత్త చట్టాలు వచ్చినాయి కదా సార్, భారతీయ నాగరిక సురక్ష సంహిత కింద. సెక్షన్ 478 కింద బెయిలబుల్ అఫెన్సెస్కి బెయిల్ ఇస్తారు సార్. నాన్ బెయిలబుల్ అఫెన్స్ కానటువంటి ఏ చట్టాన్నైనా కూడా, ఏ అఫెన్స్నైనా కూడా దాన్ని మనం బెయిలబుల్ అఫెన్స్గా కన్సిడర్ చేస్తాం. కాబట్టి సెక్షన్ 478 కింద బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే నాన్ బెయిలబుల్ అఫెన్స్ అనుకోండి, సెక్షన్ 480 కింద, భారతీయ నాగరిక సురక్ష సంహితలో సెక్షన్ 480 కింద వాళ్ళకి బెయిల్ వస్తుంది. ఈ రెండు కాకుండా ఒక నాన్ బెయిలబుల్ అఫెన్స్ నా మీద మోపి నన్ను అక్రమంగా జైలుకు పంపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని నాకు అనిపించినప్పుడు, ఆ కోర్టు అది నమ్మినప్పుడు మనం హైకోర్టు లేదా సెషన్స్ కోర్టుని ఆశ్రయించి మనం సెక్షన్ 482 ద్వారా యాంటిసిపేటరీ బెయిల్ని మనం పొందొచ్చు. ఇవి కాకుండా సెక్షన్ 187 ఉంటుంది సార్, డిఫాల్ట్ బెయిల్ అంటారు. అంటే ఒక అక్యూజ్డ్ పర్సను 60 రోజులు అంటే అఫెన్స్ని బట్టి మ్యాక్సిమం 90 డేస్లో డిఫాల్ట్గా అతను బెయిల్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా బెయిల్స్ అనేటివి డివైడ్ చేసి చట్టాలు రూపొందించబడింది. జైల్ ఈజ్ ఏ రూల్, మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను సార్. జైల్ ఈజ్ ఏ రూల్, నాట్ బెయిల్ ఈజ్ ఏ రూల్, నాట్ ది జైల్. జైలుకు పంపడం అనేది రూల్ కాదు. అందుకే మనం జైళ్ళను కూడా పరివర్తన కేంద్రాలు అంటాం. మనిషి పుట్టినవాడు క్రిమినల్గా పుట్టాడెవరు, ఆ పర్యవసనాలు, ఆ యొక్క సంఘటనలు, అది జరిగినటువంటి సర్కమ్స్టెన్సెస్ ఆధారంగా, సిచ్యువేషన్స్ ఆధారంగా చాలామంది క్రిమినల్స్ అవుతున్నారు. కాబట్టి మనిషిలో పరివర్తన రావాలనేటువంటి దాంతో చాలా చోట్ల ఇప్పుడు పోలీస్ ట్రీట్మెంట్ కూడా తగ్గించినారు. జైళ్ళల్లో కూడా కన్విక్స్ తోటి కూడా వాళ్ళతో పనులు చేపిస్తున్నారు, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారు. వాళ్ళని మేము జైల్లో ఉన్నామనే ఫీలింగ్ కాకోకుండా హ్యూమన్ రైట్స్ కాపాడేటువంటి ప్రయత్నాలు కూడా జైలు సిబ్బంది కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నారు సార్. మనం చూస్తుంటే పెట్రోల్ బంకులు బయట చూసినాం, పెట్రోల్ బంకులలో బయట వచ్చి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళను అంటే మేము ఏదో సమాజానికి దూరంగా అయిపోయినాం అనేటువంటి
ఆత్మన్యూన్యతా భావానికి వెళ్ళిపోకోకుండా వాళ్ళలో ఆత్మస్థైర్యం నిలబడాలి. వాళ్ళు ఆ క్షణికావేశంలో చేసినటువంటి తప్పుల నుండి వాళ్ళు బయటకు వచ్చి సమాజంలో కలిసిపోవాలనేటువంటి ప్రయత్నాలు ప్రభుత్వాలు కూడా ఆ రకంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ కూడా ఉన్నాయి. రైట్ సార్. సార్ ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న అంటే ఆ వ్యక్తికి నిందితుడు నేరస్తుడని 2 పదాలు మోపుతూ ఉంటారు. సో ఎప్పుడు వాళ్ళ నిందితుడుగా ఎప్పుడు అంటాము, నేరస్తుడుగా ఎప్పుడు? అదే సార్, నేను ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడే అనుకున్నాం. నిందితుడు అంటే నింద మోపబడినటువంటి వ్యక్తి, నేరస్తుడు అంటే నేరం రుజువు కాబడినటువంటి వ్యక్తి. నిందితులందరూ నేరస్తులు కావాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి చాలామంది దాంట్లో నేరస్తులుగా కాకుండా వాళ్ళు వాళ్ళ యొక్క వాదనలు కోర్టులో వినిపించుకున్న తర్వాత ఈయన నేరస్తుడు, ఈయన నేరం చేయలేదని కోర్టు భావించినప్పుడు ఆయనను విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నేరస్తుడికి కూడా కొన్ని సింపుల్ హక్కులు కూడా, మానవ హక్కులు ఎవరికైతే ఎలా ఉంటాయో వాళ్ళకు కూడా ఉండే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాం. అయితే నేరస్తుడు బెయిల్ ఏ విధంగా పొందుతాడు సార్? ఎవరిని అప్రోచ్ అవ్వాలి? యాక్చువల్గా నేరస్తుడు అంటే ఆయన ఆల్రెడీ ఖైదు కాబడిన వ్యక్తి బెయిల్ పొందడం అవకాశం ఉండదు సార్. బెయిల్ అనేది ఈ ప్రాసెస్లో మీకు శిక్ష పడేటువంటి ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మొత్తం కూడా మీరు జైల్లోనే ఉంటే రేపటి నాడు మీరు తప్పు చేయని వ్యక్తి అని రుజువు అయితే ఈ కాలం అంతా కూడా మళ్ళీ తిరిగి తీసుకురాలేం. కాబట్టి బెయిల్ అనే ప్రాసెస్ ఉంటుంది. ఆల్రెడీ నువ్వు కన్విక్ట్ అయిపోయిన తర్వాత మీరు జైల్లో ఉన్న తర్వాత మీకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఏముండదు సార్. ఇప్పుడు ఏ సందర్భంలో అంటే ఎలాంటి కేసుల్లో బెయిల్ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది? బెయిలబుల్ అఫెన్సెస్లో బెయిల్ అనేది ఉంటుంది సార్. నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో కూడా మనం కోర్టుని ఆశ్రయించి బెయిల్ కోసం అప్లై చేసుకోవచ్చు. కొన్ని కండిషన్స్ ఉంటాయి. మనము ఈ యొక్క వ్యక్తి, ఈ నిందితుడు ఈ యొక్క కేసుని బయటకు వచ్చిన తర్వాత ప్రభావితం చేస్తాడు అనేటువంటి విషయం కనుక కోర్టుకి అపోజిషన్ వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే అటువంటి వ్యక్తిని బెయిల్ ఇచ్చి బయటకు పంపించారు. ఓకే సార్. ఇంకొకటి ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా చంపేశాడు, ఉద్దేశపూర్వకంగానే ఆయన హత్య చేశాడు. సో వారికి 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారనుకుందాం. అతను బెయిల్ పొందాలంటే ఏం చేయాలి? ఒకవేళ అతనికి బెయిల్ ఇస్తే సమాజం ఆయన పట్ల ద్వేషంతో ఉంటుంది కదా. అలాగే అతను మల్టిపుల్ నేరాలు కూడా చేసే వ్యక్తిగా కూడా పేరుంది కాబట్టి అలాంటి వ్యక్తిని ఎందుకు బెయిల్ ఇస్తుంది కోర్టు? అంటే కోర్టు ఎందుకు బెయిల్ ఇస్తుందని చెప్పేసి ఒక అనుమానం సార్. మల్టిపుల్ నేరాలు చేసేటువంటి వ్యక్తులకు అంత తొందరగా బెయిల్ రాదు సార్. బెయిల్ అనేది ఒక ఈ వ్యక్తి లోపల ఉండడం అనేటువంటి విషయము ఈయన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. తర్వాత ఈయన కుటుంబాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. ఈయన ఇంతకుముందు కూడా ఏ రకమైనటువంటి అఫెన్స్లలో పాల్గొనలేదు కాబట్టి ఈయన రేపటి నాడు భవిష్యత్తులో నేరస్తుడిగా కాకుండా విడుదల కాబడతాడు, మంచివాడిగా విడుదల కాబడతాడు అనేటువంటి భావనను కోర్టుకు మనం క్రియేట్ చేసిన రోజు బెయిల్ వస్తుంది. ఇటువంటి వ్యక్తులు అంటే రిపీటెడ్ అఫెన్సర్స్కు అంత తొందరగా కోర్టు కూడా బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. అంటే సార్ ఇంకొకటి, కొన్ని క్లాజెస్ ఉన్నాయని అంటున్నారు. నిరపరాధిని కాపాడే చట్టాల్లోని కొన్ని క్లాజులు నిజమైన నిందితుడిని, అంటే ఇందాక మనం మాట్లాడుకున్న దాని సందర్భంగా వచ్చిన క్వశ్చన్ ఇది. అంటే నిరపరాధిని కాపాడే ప్రయత్నంలో ఈ అపరాధి ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు ఈ క్లాజెస్ వల్ల అని అంటారు. అది ఎలా సాధ్యం? అవకాశాలు బెయిల్ పొందేటువంటి అవకాశాలు ఎవరికైనా ఉంటాయి. నేరం చేసిన వ్యక్తికైనా ఉంటుంది. అంటే నేరం చేసిన వ్యక్తి అని ముందే ప్రూవ్ చేయలేం కదా సార్. ముందే ప్రూవ్ చేస్తే ఆయనకు బెయిల్ వచ్చేటువంటి అవకాశమే ఉండదు, శిక్ష పడిపోతుంది. బెయిల్ వచ్చింది అంటే దెర్ ఈజ్ సమ్ టైం ల్యాప్స్. ఆ టైం ఉన్నది. ఈ టైంలో మనం ఆయన నేరస్తునిగా మనం ధృవీకరించకూడదు, ఆయనని మనం డిక్లేర్ చేయకూడదు. కోర్టు అనేది ఒకటి ఉన్నది, న్యాయస్థానం అనేది ఒకటి ఉన్నది. ఈ న్యాయస్థానం ఈయన నేరస్తుడు అన్నప్పుడు కదా ఈయన నేరస్తుడు. అప్పటిదాకా ఈయన నిందితుడు అనేటువంటి భావన మనం మర్చిపోతున్నాం సార్. ఈ సమాజంలో కూడా చాలా వరకు ఒక నేను అనేదా భావించదు. మళ్ళీ ఈ విషయం ఒకసారి నేను చెప్పాలనుకుంటా ఉన్నాను. మీడియా ఛానల్స్లలో లేకపోతే సోషల్ మీడియాలో ఒక వార్త రాగానే దాన్ని పట్టుకొని డిక్లేర్ చేసేస్తున్నారు. ఎవ్రీ పర్సన్ ఈజ్ ప్రతి ఒక్క సెల్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా జడ్జ్ అయిపోతున్నాడు. ఈయన జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాడు ఇక్కడ జరిగింది అని. అంటే మన కళ్ళకు కనపడేది కాదు. నేరస్తుడు అంటాడు, ఆర్థిక నేరస్తుడు, అన్నీ వాళ్ళే చెప్పేస్తారు, డిక్లేర్ చేసేస్తున్నారు అనమాట. మరి అట్లా డిక్లేర్ చేసుకున్నప్పుడు మనకు ప్రజాస్వామ్యము, మన దేశంలో మనం ఒక జ్యుడిషియల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. వీటన్నిటి మనం గౌరవించాలి కదా. మనమే డిక్లేర్ చేసుకుంటే ఎట్లా అనేటువంటిది ఆలోచన చేయాలి సార్ అందరూ. అంటే ఇప్పుడు ఉదాహరణకు
ఆ, ఒక వ్యక్తిని మర్డర్ చేయాలనుకొని కొంతమంది ముందుగానే నిర్ణయం తీసుకున్నారు. వారితో పాటు మర్డర్ జరిగిన ప్రదేశంలో నిందితుల స్నేహితుడు కూడా ఉన్నాడు అనుకుందాం. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. నిజంగా ఆయనకు ఆ మర్డర్ సంఘటనతో సంబంధం ఏది ఉండదు, అసలు మర్డర్ చేయబోతున్నట్లు కూడా ఆయనకు తెలియదు. కానీ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఆయన కూడా ఉండటంతో శిక్ష పడే అవకాశం ఉంటుందా? ఉంటే ఎలా తప్పించుకోవచ్చు? ఒకవేళ ఒకటే విషయం సార్, ఫస్ట్ ఏదైనా క్రైమ్ జరిగింది అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఉండాల్సింది మెన్స్రియా. మెన్స్రియా అనే పదం మీరు చాలాసార్లు టీవీలలో చూసుంటారు. మెన్స్రియా లాటిన్ పదం సార్ ఇది. అంటే ఇంటెన్షన్, గిల్టీ ఇంటెన్షన్, రాంగ్ఫుల్ ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ అనేది మనిషి మెదడులో ఉండాలి ఫస్ట్. ఆ ఇంటెన్షన్ తర్వాత దాని ప్రిపరేషన్, ఎగ్జిక్యూషన్ అనేవి ఉంటాయి. ఇంటెన్షన్ అనేది ప్రూవ్ చేయలేకపోతే అది క్రైమ్గానే మనం పరిగణించలేమని చెప్పి చాలా కేసులలో కూడా జడ్జ్మెంట్స్ కూడా ఉన్నాయి, ది క్రిమినల్ కేసెస్ సంబంధించిన కేసులలో. అయితే ఈ పర్సన్కి క్రూయల్ ఇంటెన్షన్, క్రిమినల్ ఇంటెన్షన్ ఉందా లేదా అనేది అది హీ షుడ్ ప్రూవ్. ఆయనకు అక్కడ నేరం జరిగినప్పుడు ఆ నేరం జరిగినటువంటి ప్రదేశంలో నిందితులతో పాటు ఈ వ్యక్తి కూడా ఉన్నప్పుడు ప్రైమా ఫేసి అంటారు సార్. ప్రైమా ఫేసి ఇది కూడా ఒక లాటిన్ పదం. దీంట్లో భాగంగా పోలీసులు ఫస్ట్ ఒక నిర్ధారణకు వస్తారు, ఈ వ్యక్తికి ఇక్కడ ఒక క్రైమ్ జరిగింది, క్రైమ్ జరిగిన నిందితులకు ఈ వ్యక్తికి సంబంధం లేనప్పుడు ఆయన ఇన్వాల్వ్ చేయడంలో అదొక కాన్స్పిరసీ ఉండొచ్చు. కానీ వాళ్ళ ఫ్రెండే అంటున్నారు, అక్కడ వాళ్ళ ఫ్రెండే ఉన్నాడు, అక్కడ క్రైమ్ జరిగింది. సో పోలీస్ ఫస్ట్ ఈయన నిందితునిగా తీసుకుంటారు సార్. తర్వాత కోర్టు ట్రయల్ జరుగుతున్నప్పుడు బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈయన మీద ఉంటుంది సార్. హీ షుడ్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ నాట్ గిల్టీ సార్. అంటే అతన్ని మళ్ళీ సాక్షిగా కూడా మార్చుకునే అవకాశం లేటర్ స్టేజ్లో ఇఫ్ హీ ప్రూవ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది క్రైమ్ అండ్ వాట్ ఎవర్ దాంట్లో జరిగినటువంటి డెవలప్మెంట్స్, దాంట్లో జరిగినటువంటి ఏవేవైతే జరిగినాయో దాని అన్నిటికీ ఈయన కళ్ళ ముందు జరిగిన ప్రతి విషయానికి ఈయన సాక్షిగా దాంట్లో చేర్చబడవచ్చు. ఓకే. ఇంకొకటి సార్, ఇప్పుడు డ్రగ్స్ వినియోగం చాలా విపరీతంగా పెరుగుతుంది మొత్తం దేశవ్యాప్తంగా కూడా. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రతి దినం ఏదో ఒక అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి, హత్యలు, మానభంగాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి డ్రగ్స్. సో ఈ డ్రగ్స్ మత్తులో కొంతమంది క్రిమినల్స్గా మారిపోతున్నారు. సో వారికి బెయిల్ ఎలా ఇస్తారు సార్? సెక్షన్ 24 ఆఫ్ బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత, కొత్త చట్టం, ఐపీఎస్కి ఆల్టర్గా వచ్చినటువంటి చట్టం, ఇది చెప్తుంది సార్ క్లియర్గా. ఏం చెప్తుందంటే ఇంటాక్సికేటెడ్ పర్సన్, ఈవెన్ ఆయన ఇంటాక్సికేట్ అయినటువంటి పద్ధతి ఆయన వాలంటీర్గా ఇంటాక్సికేట్ అయినాడా లేక ఎవరైనా ప్రోద్బలంతో ఆయన ఇంటాక్సికేట్ అయినాడా అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్రైము, ఈ ఏదైతే నేరం జరిగిందో ఆ నేరము ఆయన మీద మోపబడుతుంది. కానీ వాస్తవానికి ఏంటంటే సార్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, మెన్స్రియా అనేటిది క్రూయల్ ఇంటెన్షన్. ఆల్రెడీ ఒక వ్యక్తిని నువ్వు కొట్టాలనో లేకపోతే చంపాలనో ఉద్దేశంతో నువ్వు మత్తు సేకరించి ఆ యొక్క గిల్ట్ బాధ నీకు ఆ క్రైమ్ జరిగేటప్పుడు నీకు ఆ ఫీలింగ్ ఉండొద్దు, ఆ భయం నుంచి బయటికి రావాలా అనుకునే దాంతో ఇంటెన్షన్ తోటి నువ్వు మత్తు తీసుకొని పోయి చేయడం ఒకటి. నువ్వు మత్తు తీసుకున్న తర్వాత నువ్వు ఏం చేస్తున్నావో తెలియదు, సమ్ ఎక్స్ పర్సన్ వచ్చి నీతో గొడవ పెట్టుకున్నప్పుడు దట్ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో అక్కడ క్రైమ్ జరగడం అనేది వేరే దృష్టికోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే పిల్లలు కూడా చెప్తారు సార్, చిన్నపిల్లలు కానీ పిచ్చివాళ్ళు అంటే హూ ఆర్ నాట్ కంట్రోల్, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి ఆలోచన వాళ్ళకు లేనటువంటి పక్షంలో ఇంటాక్సికేటెడ్ పర్సన్ని కూడా మనం అదే దృష్టికోణంతో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు బెయిల్ లభించే అవకాశం ఉన్నప్పటికీ ఒక నిందితుడిపై అందరికీ కోపం ఉంటుంది. అంటే ఇప్పుడు మానభంగం చేశాడనో, చిన్నపిల్లల్ని రేప్ చేశాడనో, చంపేశాడనో ఇలా కోపం బాగుంటుంది ఒక నిందితుడి మీద. సో ఆ సందర్భంలో అతనికి బెయిల్ రాకుండా చేయాలంటే ఏం చేయాలి, ఎలా సాధ్యం అది? సార్ బెయిల్, నేను ఫస్టే చెప్పిన సార్, బెయిల్ ఈజ్ రూల్. బెయిల్ రాకుండా చేయడానికి ఏం లేదు, కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే ఏవైతే ఈయన బయటకు వచ్చిన తర్వాత విక్టిమ్స్ని మళ్ళీ విక్టిమైజ్ చేస్తాడనో, అంటే వాళ్ళని బెదిరిస్తాడనో, వాళ్ళని మానసిక క్షోభకు గురి చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి సాక్షులను ప్రభావితం చేస్తాడనో, లేకపోతే ఈయన ఇక్కడి నుంచి పారిపోతాడనో బెయిల్ వస్తే, ఈ రకమైనటువంటి కొన్ని కారణాల పేరుతోటి బెయిల్ని నిరాకరించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే రీసెంట్గా మనం చూస్తున్నాం, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ కూడా అలాగనే చెప్పారు. ఏమనంటే ఇది మన అనకాపల్లి జిల్లాలో 9వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయిని
అంటే మైనర్ గర్ల్ని ఒక 25 ఏళ్ల వయసున్న ఒక యువకుడు ఆమెని ఎంటబడుతున్నాడు. సో కేసు పెట్టారు, అతను జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీదకి వచ్చేసి మళ్ళీ అమ్మాయిని మర్డర్ చేశాడు. తర్వాత ఆయన కూడా చనిపోయాడు అనుకోండి. అయితే ఆయన దొరకక ముందు ఏం చెప్పారు అంటే ఎవ్వరు కూడా ఆయన్ని ఏ ఒక్క అడ్వకేట్ కూడా బెయిల్ కోసం ప్రయత్నించవద్దు అని చెప్పేసి సాక్షాత్తు హోమ్ మినిస్టర్కి దగ్గరలో ఉన్న వ్యక్తులు, ఈవెన్ హోమ్ మినిస్టర్ గారు కూడా అదే వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూడాలి? నిజంగా బెయిల్ ఎవరు అప్పీల్ చేయకూడదు అతని తరఫున లాయర్లు అని అంటే అప్పుడు నిజంగా బెయిల్ రాకుండా ఉంటుందా? అయితే వాళ్ళు ఎవరైతే అంటే కొందరు వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం లేకపోతే ఇతరితర విషయాల కోసం వాళ్ళు డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఒక వ్యక్తి తరఫున వాదించొద్దు అని అడ్వకేట్కి ఆ రకమైనటువంటి సూచనలు ఎవరు ఇవ్వకూడదు. అడ్వకేట్లు కూడా దాన్ని ఎవరు కూడా పరిగణలోకి తీసుకోరు. బికాజ్ అడ్వకేట్ హూ ఈజ్ ఏ పర్సన్ హూ రిప్రజెంట్స్ హిస్ క్లయింట్. ఆయనకు వచ్చిన ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని, అందుకే కదా సార్ మనం వకీల్ అంటాం, దాంట్లో వకాలత్ వేస్తాం, అంటే మెమో ఆఫ్ అపియరెన్స్ వేస్తాం ఈ క్రైమ్ దాంట్లో బెయిల్ పిటిషన్. అంటే మనం ఆయనని రిప్రజెంట్ చేస్తూ మనం పోతున్నప్పుడు మీరు ఆయన రిప్రజెంట్ చేయొద్దు అన్నప్పుడు నా ఉనికి కదా అది, అడ్వకేట్ పనే అది కదా. ఆయన నేరస్తుడా కాదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. అందుకే రూల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ చెప్తారు సార్. నువ్వు నేరస్తుడైనా సరే, నువ్వు నేరస్తుడు అయి ఉన్నా సరే, నువ్వు తప్పకుండా ఈ నేరం చేసినావని అందరూ ప్రపంచం మొత్తం నమ్మినా సరే, హియర్ ది బోత్ సైడ్స్ అని రూల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ చెప్తారు. ఆయన మాట ఆయన చెప్పుకునేటువంటి అవకాశం కోర్టు ఇస్తుంది తప్పకుండా. ఆయన వాదన ఆయన తరఫున ఉన్నటువంటి వకీలే కదా సార్ చెప్పాల్సింది. అడ్వకేట్ వాదించొద్దు అనడం అనేది అది పూర్తిగా ఖండించాల్సినటువంటి. మనం ఇందాక ఒక మాట చెప్పుకున్నాం సార్, అంటే 60 రోజుల్లో లేదంటే 90 రోజుల్లో బెయిల్ అనేది తప్పనిసరిగా ఆ వ్యక్తికి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి అన్నారు, అంటే డిఫరెంట్ కేసెస్లో. సో ఇక్కడ 90 రోజులు దాటిపోయినట్లయితే సార్, కొన్ని కేసుల్లో 90 రోజులు కూడా దాటిపోతుంది. ఇప్పుడు మనం ఎమ్మెల్సీ కవిత గారి విషయంలో, అలాగనే ఇంతకుముందు ప్రీవియస్ మాజీ ఏపీ సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా మరి 90 రోజులు దాటిపోయి దాదాపు 17 నెలలు ఉంది. సో దాన్ని ఏ విధంగా చూడాలి? ఇలాంటి 90 రోజులు దాటిపోయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు కోర్టు? డిఫరెంట్ యాక్ట్స్లో డిఫరెంట్ రకంగా ఉంటుంది సార్. ఇది మనం మాట్లాడుకున్నది బెయిల్ సంబంధించినవి, బిఎన్ఎస్ యాక్ట్కి సంబంధించినటువంటి. ఈ యాక్ట్ కాకుండా డిఫరెంట్ యాక్ట్స్ ఉంటాయి. ఎండోమెంట్ యాక్ట్ ఉంటుంది, లేకపోతే ఇంకో సంబంధించిన ఎకనామికల్ అఫెన్సెస్కి సంబంధించినవి ఉంటాయి. ఇంకొకటి ఒకటే కేసు కాదు కదా సార్, ఇది కంప్లీట్ అయ్యేటప్పటికి, ఈయన బయటకు వచ్చేటప్పటికి ఇంకొక కేసు పెడతారు, అప్పటికప్పుడు కొత్త కేసు పెడతారు. ఆ కేసు పెట్టడానికి మళ్ళీ దానికి బెయిల్ రావాలంటే మళ్ళీ ఒక 90 డేస్ ఉండాలి, ఇంకో 90 డేస్ అట్లా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. లీగల్ సిస్టమ్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు పొలిటికల్ బెనిఫిట్స్ కోసం, పొలిటికల్ టార్గెట్స్ చేయడం కోసం. అంటే ఇప్పుడు ఏ సందర్భంలో నిందితుడికి బెయిల్ని తిరస్కరించే అవకాశం ఉంటుంది? అంటే ఎలాంటి కేసు, సివియారిటీ ఇవన్నీ కూడా చూసుకొని చేస్తారు కదా. సివియారిటీ అంటే సార్ ఏ సందర్భంగా తప్పకుండా గ్రీవియస్ అంటే ఏదైనా సరే తీవ్రమైనటువంటి నేరాలలో అంత తొందరగా బెయిల్ రాదు సార్. ఉదాహరణకి పీటా యాక్ట్ ఉంది సార్. పీటా యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్. ఇక్కడ ఏం చేస్తారంటే సార్, అమ్మాయిలను తీసుకుపోయి రవాణా చేసి ఈ రకంగా చూస్తుంటారు. ఈ విషయంలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే సార్, ఎవరైతే వీళ్ళు వెళ్తుంటారు కదా సార్, కస్టమర్ లాగా వెళ్తున్నటువంటి ట్రాఫికింగ్లో వీళ్ళు ప్రాస్టిట్యూషన్ కేసెస్లో అనొద్దు కానీ ట్రాఫికింగ్ సంబంధించిన ఈ కేసెస్లో కస్టమర్గా వెళ్ళినటువంటి వ్యక్తిని తీసుకొని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తుంటారు. హీ ఈజ్ నోవేర్ కన్సిడర్ టు బి, అంటే దాంట్లో పీటా యాక్ట్లో ఎక్కడ కూడా కస్టమర్ గురించి మెన్షన్ చేసిందే లేదు. కానీ పోలీసులు ఏం చేస్తారంటే కస్టమర్ని అరెస్ట్ చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే వీఆర్ నాట్ హ్యావింగ్ నాలెడ్జ్ దట్ దే ఆర్ ఓన్లీ కస్టమర్స్, దే ఆర్ సెక్చువల్ ఎక్స్ప్లాయిటేషన్ పర్సన్స్ హూ ఆర్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ట్రాఫికింగ్ అంటారు. లేటర్ స్టేజెస్లో అసలు ట్రాఫికింగ్ మీద మాకు నాలెడ్జ్ ఉందని వాళ్ళు ప్రూవ్ చేసుకోలేరు, అది నిలబడదు. ఇట్లా డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్ టైప్లో ఉంటుంది సార్. దీంట్లో పూర్తిగా బెయిల్ రావడానికి చట్టం ఉంటుంది, దాంట్లో కూడా నైతికత కూడా ఉంటుంది సార్. కోర్ట్స్ కూడా అన్నీ కూడా ఆలోచన చేసే బెయిల్స్ మీద దాని మీద నిర్ణయం తీసుకుంటారు సార్. ఓకే, అంటే సార్ ఇప్పుడు కొన్ని యాక్సిడెంట్ కేసెస్ కూడా ఉంటాయి. అంటే వాడు డ్రైవరు వాంటెడ్లీ కూడా చంపవచ్చు ఎవరినైనా, అంటే అనుకోకుండా కూడా
ప్రమాదం అనేది అనుకోకుండా జరుగుతుంది. కానీ ఇదే ప్రమాదాన్ని క్రియేట్ చేస్తూ కొంతమంది కావాలని కూడా చేసిన దాఖలాలు కూడా మనకు చాలా కేసుల్లో మీరు చూసుంటారు. సో దాన్ని ఏ విధంగా గుర్తిస్తారు? యాక్సిడెంట్ అంటే పదంలోనే అర్థం ఉంటుంది సార్. నెగ్లిజెన్స్ ఆఫ్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నెగ్లిజెన్స్ ఉన్నదనుకోండి యాక్సిడెంట్ జరుగుతుంది. కానీ ఇంటెన్షన్ నేను మళ్ళీ చెప్తాను, మెయిన్స్రియా మళ్ళా మన క్రూయల్ ఇంటెన్షన్ ఉండి విత్ ఇంటెన్షన్ మనం యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నాం అనుకో దానికి మర్డర్కి సంబంధించినటువంటి అఫెన్సెస్ ఏవో దానికి పనిష్మెంట్స్ ఏముంటాయో దాని కిందనే అవుతుంది. అంటే ఇంక సార్ ఇప్పుడు కొత్త చట్టాలు కూడా వచ్చాయి. ఇప్పుడు చాలా రేప్ కేసెస్ జరుగుతున్నాయి, చిన్నారుల మీద కూడా రేప్ జరుగుతుంది. ఇక రకరకాలు అంటే మొన్న 1st తారీఖు నుంచి ఇంప్లిమెంట్ అయింది. సో ఈ చట్టాలు ఇలాంటి కేసుల మీద అంటే మర్డర్, అత్యాచారం వీటి మీద ఏ విధంగా సివియర్గా అంటే ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటుంది ఈ చట్టాలు? దీంట్లో సార్ సివియర్గా చట్టాలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి సార్. దీని మీద 20 సంవత్సరాల వరకు అంటే మైనర్ బాలికల మీద అత్యాచారం జరిగితే 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష, లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఆ నేరం చేసినటువంటి వ్యక్తి జీవితకాలం జైల్లోనే ఉండి చనిపోయే వరకు కూడా జైల్లోనే ఉండాలనేటువంటి అదొక ఉన్నది. దాంతోపాటు ఫైన్ విధిస్తారు సార్. ఒకవేళ రేప్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండబడితే అంటే డెత్ కాకోకుండా వాళ్ళు అలైవ్లో ఉంటే వాళ్ళకి కంపెన్సేషన్ ఇస్తారు సార్. ఈ అమౌంట్ ఏదైతే పెనాల్టీ ఇస్తారో అది వాళ్ళకు డైరెక్ట్ వాళ్ళకే అందజేయబడుతుంది. లేదంటే ఒకవేళ డెత్ జరిగిందనుకోండి సార్, మ్యాక్సిమం పనిష్మెంట్ డెత్ పనిష్మెంట్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఇప్పుడు కొత్త చట్టాలలో ఉంది సార్. చాలా తీవ్రమైనటువంటి పనిష్మెంట్సే ఉన్నాయి సార్. అంటే చంపారంటే వాళ్ళకి డెత్ జైల్లో దాకా డెత్ పనిష్మెంట్, మ్యాక్సిమం లైఫ్ ఇంప్రిజన్మెంట్ టు ది డెత్. వాళ్ళు చనిపోయే వరకు జైల్లోనే ఉండాలి, లేకపోతే డెత్ పనిష్మెంట్ ఇస్తారు. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా నిరపరాధి అపరాధి అని అంటాం. అంటే ఇందులో కూడా కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోనో ఏదో అతను నిరపరాధి అయి ఉండి కూడా అతని మీద పడాల్సిందే అని చెప్పేసి అయిందనుకుందాం. సో అలాంటప్పుడు ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో కొన్ని క్లాజెస్ ఉన్నాయంటున్నారు కదా, అంటే బెయిల్ ఇప్పించే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాలు ఏం జరుగుతాయి ఈ కొత్త చట్టాల? బెయిల్ అనేది బెయిల్ ప్రాసెస్లో ఉండదు సార్. బెయిల్ అనేది ఆ ప్రాసెస్ జరుగుతున్నంతసేపు నువ్వు లోపల ఉండాలా బయట ఉండాలనేదే బెయిల్ సార్. కానీ ప్రాసెస్ ఈజ్ ప్రాసెస్. నువ్వు లోపల ఉన్నా బయట ఉన్నా ప్రాసెస్ ఏది జరగాలి అదే జరుగుతుంది. ఎగ్జామినేషన్ జరుగుతుంది, ట్రయల్ ఏది జరగాలి అది జరుగుతుంది, తీర్పు వస్తుంది. తీర్పు వచ్చిన తర్వాత నేరం చేసినటువంటి వ్యక్తి లోపలికి పోతాడు, నేరం చేయనోడు బయటకు వస్తాడు. ఓకే సార్, ఇంకొకటి మనం చూస్తే ముచ్చుమర్రిలో, కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన మైనర్ల విషయంలో కోర్టు ఎలాంటి శిక్షను ఇచ్చే అవకాశం ఉంది? జువెనైల్ జస్టిస్ ద్వారా బెయిల్ వచ్చే అవకాశం ఉందా? సార్ మైనర్ పిల్లల మీద మైనర్ పిల్లలు జరిగినటువంటి దాన్ని నేను ఇప్పటిదాకా కూడా చెప్పిన సార్. మైనర్ పిల్లలు అంటే వాళ్ళని డిఫరెంట్గా కన్సిడర్ చేస్తారు. రెగ్యులర్ నేరస్తులను చూసినటువంటి రీతిలో వాళ్ళని చూడరు. ఈవెన్ దో ఈ ప్రాసెస్ జరుగుతున్నంతసేపట్లో తీర్పు చెప్పే సమయానికి వీళ్ళు మేజర్ అయినప్పటికీ కూడా దాన్ని వాళ్ళు మైనర్గా ఉన్నప్పుడు చేశారు కాబట్టి మైనర్కి ఇచ్చేటువంటి తీర్పే వాళ్ళకి ఇవ్వబడుతుంది సార్. కాబట్టి మైనర్కి తప్పకుండా ప్రత్యేకమైనటువంటి దృష్టికోణంతో ఇస్తారు. భవిష్యత్తు అనేది నేటి బాలలు రేపటి పౌరులు అంటారు సార్. వాళ్ళ భవిష్యత్తును కాపాడేటువంటి రీతిలో చట్టాలు కూడా ఉంటాయి. ఇంకోటి నేరం అనేది మనం స్టార్టింగ్ ఇనిషియల్ ఫర్ డిస్కషన్లో మనం మాట్లాడుకున్నాం. నేరం అనేది సందర్భాన్ని బట్టి ఆ యొక్క సమయాన్ని బట్టి జరిగి ఉంటుంది. ఆ వ్యక్తి ఈరోజు నేరం చేసిన వ్యక్తి రోజు నేరం చేస్తాడని కూడా కాదు. కాబట్టి మనకు ఒక అవకాశం ఇచ్చేటువంటి చర్యలు కూడా ఉంటాయి సార్. పశ్చాత్తాపం అనేది మనిషిని ఎప్పటికీ కూడా విడిచిపెట్టదు. జైళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు సంతోషంగా ఉండరు. నేరం చేసిన వ్యక్తి ఏ రోజు కూడా ప్రశాంతంగా హాయిగా గుండెల మీద చేతులు వేసుకొని నిద్రపోయేటువంటి పరిస్థితి ఉండదు. ఆ వేదన అనేది తప్పకుండా ఆ పర్సన్ని వేధిస్తూనే ఉంటుంది. కోర్టు నిరపరాధిగా మిమ్మల్ని బయటకు పంపించినప్పటికీ కూడా సమాజం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం అనేది సమాజానికంటే ఎక్కువగా మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం. కాబట్టి ఒక నేరం చేయడానికంటే ముందే మనిషికి సహనం అనేది చాలా అవసరం. ఈ యొక్క లక్షణం ద్వారా ఈ నేరాలు తగ్గుతాయి. సమాజం బాధ్యత తీసుకోవాలి సార్ నేరాలు తగ్గాలంటే. ఓకే సార్, అంటే ఇప్పుడు ఈ కొత్త చట్టాలు వచ్చాయిగా దాని ప్రకారం కూడా చూస్తే అంటే పోలీస్ కస్టడీలో ఉండగా ఈ మైనర్ అంటే ఎవరైతే అమ్మాయి మైనర్ బాలికను రేప్ చేసి చంపేశారో సో అందులో ఒకడు చనిపోయాడు హుసేన్ అనే వ్యక్తి. సో దాన్ని ఏ విధంగా కస్టడీలో మరణిస్తే పోలీసులు కస్టడీలో మరణిస్తే ఎవరిది బాధ్యత? కస్టోడియల్ డెత్స్ మీద
చాలా సంవత్సరాల నుంచి ఒక చాలా వరకు డిఫరెంట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి సార్. పోలీసు వారు కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవన్నీ వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం కాదు, కోర్టు నిర్ణయం తీసుకుంటుంది, వాళ్ళకి తగిన శిక్ష కోర్టు వేస్తుంది. పోలీసులు కూడా ఈ రకంగా కఠినంగా వ్యవహరించడం కూడా అంటే కొన్ని సందర్భాల్లో మంచిది, కొన్ని సందర్భాల్లో అదే మానవ హక్కులకు భంగం కలుగుతూ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే చక్కటి అంటే ఈ బెయిల్ మీద ఇంకోసారి మనం మాట్లాడదాం. సో బెయిల్కి సంబంధించిన విషయంలో చక్కటి అనాలిసిస్ ఇచ్చారు. సో ధన్యవాదాలండి. సో ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచన మారుస్తుంది.